నువ్వు కూడా ఇదిగో ఇదిగో మా చెయ్యి పెడతా చేసుకో. నాకేం నువ్వు 5 నిమిషాలు కాదు, ఒక డ్రైవర్ అయి ఉండి ఒక ఆర్టీసీ, నువ్వు ఆర్టీసీలో ఏం చేస్తున్నావు? కండక్టర్ కి డ్రైవర్ కి మీరు ట్రైనింగ్ మీకు ఇది బస్సులు ఆపరు. ఆల్రెడీ అయ్యింది మాకు. మేడం మీరు మాట్లాడుతున్నది చాలా తప్పు, ఇది చాలా తప్పు. మీరు మాట్లాడే రేపొద్దుగాల మీకేమన్నా అయితే అప్పుడు నేను ప్రెస్ కాబట్టి నేను కరెక్ట్ మాట్లాడుతున్నా, ఇది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ కానీ మీరు మాట్లాడండి, మీరు కూడా వస్తాయి బయటకి. మీకు టికెట్లు అవసరం లేదు కదా, ఫ్రీగా ఎక్కుతున్నారు కదా, అందుకని ఎట్లా మాట్లాడుతున్నారు? కండక్టర్తో ఎట్లా మాట్లాడుతున్నారో తెలీదు. కానీ అయితే వస్తా నేను. ఓకే 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 మీరు మాట్లాడండి, మీరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడండి, మీరు మాట్లాడండి, మేము ఇది కూడా చేస్తాం. మాట్లాడండి మేడం, మీరు కూడా మాట్లాడండి, నాకేం ప్రాబ్లం లేదు, మాట్లాడండి. మీకు టికెట్లు అవసరం లేదు కదా, మీకు ఆల్రెడీ ఆయన ఎంతగానో తీసుకుంటావు డ్రైవర్. చెప్పు, మీరు ఇంతసేపు ఆపినప్పుడు నువ్వు దిగలేదు, తప్పు నీది. నేను దిగటం కాదు, మీకు తెలియటం లేదు. మీరు చూడకుండా మీరేం మాట్లాడద్దు, ఓకేనా? మీరు తెలియకుండా మాట్లాడద్దు. అయితే నాకు ఇచ్చేసి కొంచెము ఆయనకు సహకరించాలి. సహకరించేది మేం కాదు, మీరు పెద్దవారు, మీరు సహకరించాలి. ఫస్ట్ మీ సీట్ లో మీరు జెంట్స్ ని లేడీస్ ని కూర్చోబెట్టి ఏదేదో మాట్లాడటం కాదు. ఫస్ట్ మీరు చూసుకోండి టికెట్లు ఎవరు చేస్తున్నాయి ఏందనేది. ఫస్ట్ టికెట్లు ఎవరు చేస్తున్నాయి అయితే నాకు ఇచ్చేసాయి. ఐత్నగర్ బస్ స్టాప్ బస్సు ఇదంట. ఆల్మోస్ట్ దీంట్లో బస్సులో ఎక్కిన వాళ్ళు కూడా డ్రైవరు, కండక్టరు, లేడీస్, జెంట్స్, డ్రైవర్ గారు ఆయన మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతున్నాయో వీడియోలో వినండి. ఇది అసలు యాక్చువల్గా 2 సీట్లు వచ్చాటి పెద్దవాళ్ళవి, జెంట్స్ సీట్లో కూడా లేడీస్ కూర్చుంటున్నారు కాబట్టి అది కూడా కండక్టర్ కూడా సపోర్ట్ వాళ్ళందరికీ కూడా. పెద్దవాళ్ళు జెంట్స్లో కూర్చోవాలి యాక్చువల్గా, లేడీస్ జెంట్స్లో లేడీస్లో పెట్టి ఒక కండక్టర్ కూడా ఒక రఫ్గా మాట్లాడుతుంది, డ్రైవర్ కూడా రఫ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నాది కూడా వీడియో తీసుకున్నారు, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన ఒక డ్రైవర్ అయ్యుండి, ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయ్యుండి ఆయన మాట్లాడే మాటలు ఎలా మాట్లాడారు నా వీడియో కూడా తీసిండు. ఇది ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్క డిపోకి కూడా ఇలాంటి కండక్టర్లు, డ్రైవర్లను చూడండి. వాళ్ళు చేసే మాటలు, వాళ్ళ వినే అసలు వాళ్ళైతే మామూలుగా కాదు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆ డ్రైవర్ అని ఆయన. వీళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటూ దండే లక్ష్మి, ఏపీ, తెలంగాణ. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క డిపోలు కూడా నేను చూస్తూనే ఉన్నాను. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రైవర్లు, లేడీస్, జెంట్స్ అనేది కరెక్ట్ లేక, టిక్కెట్లు కరెక్ట్ తీసుకోక ముచ్చట్లు ఎక్కువైనాయి కాబట్టి
వీళ్ళ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మీకు డబ్బులు రావాలంటే ప్రభుత్వాన్ని కాదు, జెంట్స్ టిక్కెట్లు అనేది లేడీస్కి పోతున్నాయి కాబట్టి ఆ లేడీస్ టిక్కెట్ ఫ్రీ కాబట్టి అది పట్టించుకోకుండా ఏం లేకుండా ఒక డ్రైవరు ఎలా మాట్లాడుతున్నాడంటే అలా మాట్లాడాడు. ఆ రికార్డు కూడా మొత్తం ఉంది. ఆయనకు సపోర్ట్ కండక్టర్ కూడా ఆ డ్రైవర్ గారికే సపోర్టు. ఇది కూడా చూడండి. ఇదిగో మాట్లాడండి మేడం, మీరు కూడా మాట్లాడండి, మాకేం ప్రాబ్లం లేదు. దండలక్ష్మి, సోషల్ మీడియా, తెలంగాణ, ఏపీ. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటూ, టిక్కెట్లు తొందరగా మంచిగా తీసుకోవాలని, వేస్ట్గా నిలబడి ముచ్చట్లు చెప్పుకునే డ్రైవర్ కానీ లేడీస్ కండక్టర్లు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.